హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన భారతదేశం హిందూ సాంప్రదాయానికి పుట్టింది. ఎంతో మంది దేవతామూర్తులు విశిష్ట పూజలు అందుకుంటుంటారు. అందులో భాగంగానే శ్రీశైలంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి ఇష్టకామేశ్వరి ఆలయం. భారతదేశంలో శ్రీశైలం తర్వాత విజయనగరం జిల్లా సారిక గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి రెండవ ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం ఇష్టకామేశ్వరి ఆలయంగా అమ్మవారు ఇక్కడ అందరికీ దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. అంతేకాదు, ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి నవగ్రహాలు అన్నీ కూడా లింగ రూపంలో దర్శన భాగ్యాన్ని కల్పించడమే కాకుండా పూజలు కూడా అందుకుంటున్నాయి. ఒక్కసారి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఇష్టకామేశ్వరి ఆలయం యొక్క విశిష్టతను చూద్దాం రండి. అమ్మవారిని దర్శించుకున్నారు కదా, ఒకసారి అమ్మవారి ఆలయం విశిష్టత, అదేవిధంగా అమ్మవారిని పూజిస్తే మనకి ఎలాంటి శుభాలు కలుగుతాయో తెలిపేందుకు మన ముందు ఉన్నారు ఆలయ వేద పండితులు శ్రీరంగం సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. పంతులు గారు నమస్తే అండి. ఇష్టకామేశ్వరి ఆలయం విజయనగరం జిల్లాలో రెండవ ప్రసిద్ధిగాంచిన ఆలయం ఉండటం నిజంగా విజయనగరం ప్రజల యొక్క అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మన భారతదేశం సకల దేవతలకి పుట్టినిల్లు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం అమ్మవారికి అంటే అమ్మవారిని విశిష్టంగా పూజిస్తుంటాం. సో అందులో భాగంగా ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం అంటే ఏంటి, అమ్మవారి యొక్క విశిష్టత? ఓం జాయేత్ కామేశ్వరి దేవి రత్న సింహాసన స్థితాః సువర్ణాలంకార సంయుక్తమీశ్వరీ మాం కులదేవతాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కామం అనగా కోరిక, ఇష్టం అనగా ఇష్టపూర్వకంగా కోరికలు తీర్చే తల్లి కాబట్టి ఇష్టకామేశ్వరిగా ఇక్కడ కొలువై ఉంది. ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి విశేషమైన కనుక భారతదేశంలో శ్రీశైలం నల్లమల అడవిలో స్వయంగా కొలువై ఉన్న శ్రీ ఇష్టకామేశ్వర అమ్మవారు అదే రూపంలో ఇక్కడ అమ్మవారు చతుర్భుజులై ఒక రూపంలోని ఒక చేతిలో శివలింగము, ఒక చేతిలో రుద్రాక్షమాలతో అమ్మవారు భక్తుల కోరికల్ని తీరుస్తుంది కాబట్టి ఇష్టకామేశ్వరి దేవిగా ఇక్కడ అమ్మవారు ప్రసిద్ధి చెందే ఉన్నారు. అలాగే ఇక్కడ భక్తులు 50 మంది కూడా అమ్మవారిని కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. వివాహము, సంతానం కోసం, ఉద్యోగం కోసం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని భక్తులందరూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఆషాఢ మాసం అనేసరికి వారాహి అమ్మవారు, అదేవిధంగా శ్రావణ మాసం అనేసరికి వైభవలక్ష్మి, లక్ష్మీదేవిని పూజిస్తుంటాం. అదేవిధంగా ఇష్టకామేశ్వరి అమ్మవారికి అతి ప్రీతికరమైన మాసం, అదేవిధంగా వారం. అమ్మవారికి ఇచ్చే నైవేద్యం ఏ విధంగా ఉంటుంది? విశేష మాసం వైశాఖ మాసం. ఈ మాసంలో అమ్మవారికి చాలా విశేషము. అలాగే అమ్మవారికి ప్రతి గురువారము, ప్రతి ఆదివారము చాలా విశేషము. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యము శనివడి, వడపప్పు, పానకం. ఈ మూడు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. అమ్మవారికి విశేష అలంకరణ అర్చనలు కూడా ప్రతి లక్షవారం కూడా అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో కూడా అమ్మవారి విశేషంగా ఈ నెలలో మనం శాకాంబరి అమ్మవారిగా అలంకారం చేస్తున్నాము. ఆగస్టు 9వ తారీఖున అమ్మవారు శాకాంబరి అలంకారంతో విశేష దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాము.
అంటే ప్రతి అమ్మవారికి కూడా మనం కోరిన కోరికలు నెరవేరాలనేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటాం. అందులో భాగంగానే ఒక్కొక్కసారి సంతోషమాత అమ్మవారు అనేసరికి పొద్దున్నంతా ఉపవాసం ఉండడం, పులుపు తినకుండా కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటుంటాయి. అలాగా అమ్మవారిని దయ మన ముందు ఉండాలంటే, మన మీద ఉండాలంటే ఎలాంటి వ్రతాన్ని గాని, లేదంటే ఇన్ని వారాలు మొక్కుకుంటే అమ్మవారి యొక్క శుభం మనకి ప్రాప్తి కలుగుతుంది అంటే ఎన్ని వారాలు పూజలుంటాయండి? అమ్మవారికి విశేషంగా ఆదివారం కానీ లక్షవారం కానీ 4 ఆదివారములు కానీ 4 లక్షవారములు కానీ ఇంత శనివడి వడపప్పు పానకం పెట్టి అమ్మవారి ప్రదక్షిణలు 16 ప్రదక్షిణలు చేస్తే తప్పనిసరిగా ఈ 4 వారాలు పూర్తయ్యేసరికి వారి కోరిక నెరవేరుతుందని ప్రజలందరూ కూడా భక్తులు మంది కూడా విశేషంగా విశ్వసిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేనటువంటి అంటే నవగ్రహ పూజ అనేసరికి నవగ్రహాలు వేరేగా పూజిస్తుంది. కానీ ఎక్కడా లేనటువంటి జ్యోతిర్లింగాల టైప్‌లో నవగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి. ఏంటి సార్ ఇక్కడ అలా ప్రత్యేకంగా ఉండడానికి గల కారణం? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనకి నవగ్రహాలు 9 కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా నవగ్రహ రూపంలోని నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ లింగ రూపంలోని నవగ్రహ లింగ రూపంలోని ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఈ విశేషంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా లేదు. ఈ సూర్యలింగం, చంద్రలింగం, కుజలింగం ఈ లింగ రూపంలో నవగ్రహాలు ఉండడం అనేది చాలా విశేషము. ఇక్కడ ఏ గ్రహంకైనా ఆ గ్రహంకి బాగోలేని వాళ్ళు వచ్చి విశేషంగా అభిషేకం కానీ అర్చన కానీ చేసుకుంటే ఆయురారోగ్యాలు శాశ్వతంగా కలుగుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పూజలు అందుకున్నటువంటి శివలింగానికి కూడా ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఆలయమే ఒక ప్రత్యేకత. అందులో అమ్మవారి మరి ఇంకో ప్రత్యేకత అంటే ఇక్కడ పూజలు అందుకోబోతున్నటువంటి ప్రతి దేవుడికి కూడా వేరే వేరే అంటే ఎక్కడా లేనటువంటి వినూత్నంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు ఇష్టకామేశ్వర స్వామివారి కింద ప్రసిద్ధి చెందారు. అలాగే ఇక్కడ కామేశ్వరుడు ఏ రూపంలో ఉంటారంటే మరకత లింగ రూపంలో ఉంటారు. ఈ మరకత లింగం రూపంలోని మన విజయనగరం జిల్లాలోని ఈ ఇష్టకామేశ్వర అనుగ్రహపీఠంలోనే స్వామివారు ఉన్నారు. ఈ మరకత లింగంతో ఉన్న స్వామివారు అభిషేకం చేయడం వల్ల శీఘ్రంగా కోరికలు నెరవేర్చడ, విద్యార్థులకు అఖండ విద్య రాయడం, ఆయురారోగ్యాలు కలగడం, ఎంతటి ఆరోగ్యం బాగోలేకపోయినా స్వామివారికి చెంబుతో నీళ్లు పోసుకొని దర్శించే వాళ్ళందరికీ కూడా వెంటనే కూడా సత్ఫలితాలు కలుగుతాయని కూడా ప్రగాఢంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అంటే ఏ రోజులు నిర్వహిస్తుంటారు అంటే భక్తులందరూ కూడా ఎక్కువగా అమ్మవారి ఆలయానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా వారంలో ఏ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు? ఇక్కడ మన కామేశ్వరి అమ్మవారికి ప్రతి లక్షవారం విశేష అలంకరణ అర్చన జరుగుతుంది. ఉదయాన్నే పంచామృత అభిషేకంతో అలంకరణ అర్చన జరుగుతుంది. అమ్మవారికి ప్రీతికరమైన రోజు కూడా లక్షవారం అగుడు వలన ఇక్కడ లక్షవారం నాడు విశేషమైన భక్తులు కూడా అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. పంతులు గారు, అమ్మవారి ఆలయం గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా అమ్మవారి విశిష్టత కూడా తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నాం. ఇక్కడ అమ్మవారి విశిష్టతలు ఏంటనగా అమ్మవారు ఎడం చేతిలో శివలింగంతో కుడి చేతిలో రుద్రాక్షమాలతో అమ్మవారు స్వామివారి కోసం జ్ఞానముద్రలో ఉన్నారు. కొంతకాలం అమ్మవారు అలా ధ్యానం చేసిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షించి అమ్మవారి కోరికలన్నీ కూడా నెరవేర్చాడు. అందుకని అమ్మవారి కోరికలన్నీ కూడా నెరవేరాయి కాబట్టి అమ్మవారు భక్తులు కోరిన కోరికలు కూడా అన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఇక్కడ అమ్మవారు స్థిర నివాసంలో ఇక్కడ ఉన్నారు. భక్తులు ఎవరి మంది కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా 16 ప్రదక్షిణలు చేసి చనివిడి వడపప్పు పానకం నైవేద్యం నివేదన చేసి ఏ కోరికలు కోరుకున్నా కూడా అమ్మవారికి ఆ కోరికలు తీరుస్తుందని చెప్పి ఇక్కడ విశిష్టత. పంతులు గారు, ఇక్కడికి భక్తి భావంతో వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారిని పూజించిన తర్వాత గోమాతల్ని కూడా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. సో ఏంటి అమ్మవారిని పూజించిన తర్వాత గోమాతకు కూడా పెట్టవలసినటువంటి నైవేద్యం సమర్పించారు. మనకి భారతదేశ సాంప్రదాయంలోని తల్లి తండ్రి దైవం ఎలాగో గోమాత కూడా మనకి సంస్కృతిలో అలా కొలవే ఉందమ్మా. మేము కూడా శ్రీ ఇష్టకామేశ్వరి అనుగ్రహపీఠం ద్వారా గోమాతని జాతీయ జంతువు కింద ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీని మీద మన ప్రభుత్వాలు, మన మఠాలు, పీఠాలు కూడా అందరూ కూడా స్పందించి గోమాతను జాతీయ జంతువు కింద ప్రకటించే వరకు కూడా మన హిందువులందరూ కూడా ఒక ఐక్యమత్యతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అమ్మవారి అనుగ్రహం వల్ల అతి త్వరలోనే ప్రభుత్వాలన్నీ కూడా వీటి మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మా పీఠం తరపున కోరుకుంటున్నాం తల్లి.
చూసారు కదా, విజయనగరం జిల్లా సార్క గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ఇష్ట కామేశ్వరి ఆలయం యొక్క విశిష్టత. అదేవిధంగా అమ్మవారికి ప్రతి లక్షవారం కూడా పొద్దున్నే శుచి శుభ్రతతో స్నానం ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వడపప్పు సలివిడి ప్రసాదం పెడితే చాలు, మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారి ఇట్టే గ్రహించి ఆ కోరిక నెరవేర్చేటట్టు అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు, వివాహం కాని వారికి, అదేవిధంగా ఉద్యోగం లేని వారు కూడా అమ్మవారికి మొక్కుకుంటే చాలు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఆలయ వేద పండితులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మీడియా.